చేసుకోలేరా? సో ఇదంతా వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు సార్, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా. ఇంకా అన్నిటికంటే దారుణమైన విషయం, ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్లకి ఏపీఎస్సీ ద్వారా జరుగుతున్న అన్యాయం అమ్మ. ఇదివరకు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఉమెన్కి రాయితీలు ఇచ్చేవాళ్ళు సార్. ఏపీఎస్సీలో భూమి కొన్నప్పుడు ఒక 20 లక్షలు రాయితీలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ బీసీలకి తీసేశారు, ఆ ఉమెన్కి తీసేశారు. ఎస్సీ ఎస్టీలు ఏదో కష్టపడి పాపం మేమందరం కూడా అంటర్తాను నుంచి వచ్చి మేము ముందుకు వస్తే ఆ ప్రభుత్వం తీసేసింటే ఈ ప్రభుత్వం తీసేస్తుంది. ఇంతకంటే మేమేమిటో సార్? మేమంటే ఒకే ఇండస్ట్రీ పెట్టాలంట, మాకు 20 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తారు. నేను ఇంకో ఇండస్ట్రీ పెట్టాను అనుకోండి, మాకు ఇవ్వరంట. మళ్ళీ ఏమంటాను, మళ్ళీ మీరు ఈ ల్యాండ్ కొన్నారు కాబట్టి మీరు అమ్ముకోవాలంటే, అమ్ముకోవటం అంటే మేము దివాళా తీయవచ్చు, మిస్మేనేజ్మెంట్ కావచ్చు, లాస్ కావచ్చు, ఇవ్వచ్చు. ఒకళ్ళు అమ్మాలి అనుకుంటే ఎస్సీ ఓడికి అమ్మాలంట. మరి ఆ ఎస్సీ ఓడు అసలు అంత డబ్బులు ఉంటాయండి మా దగ్గర? తలా తిక్కలేని ఇవన్నీ కూడా పెట్టి, అంటే మేము అధికారంలో ఉన్నా కూడా మేము ఏమీ చేయలేని పరిస్థితి, దుర్భరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్. ఇవన్నీ కూడా నేను మరి మీ అందరి దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను పేర్ని నాన్నగారు లేరు కాబట్టి రేపు ఒకవేళ పొరపాటున వాళ్ళ ప్రభుత్వం ఒకవేళ ప్రజల ఆశీర్వాదం